ఈమె తెలుసు కదా, అమృత. అమృత వర్షిని తర్వాత అమృత ప్రణయ్ అని పేరు మార్చుకుంది పెళ్ళి అయినాక. కానీ ఈమె చేసిన ఒక్క తప్పు వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, వీళ్ళకి నాన్నకు నచ్చలేదు. సరే పెళ్లి చేసుకున్నామే ఎక్కడికో దూరం వెళ్ళిపోయి ఉంటే బాగుంటుండేది. ఏ తండ్రికైనా ఏముంటుంది, తన కూతుర్ని తనకంటే పై అంతస్తులో ఉన్నవానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. ఎంత గారాభంగా పెంచుంటాడు తండ్రి. అది ఎందుకు మర్చిపోయింది? సరే మర్చిపోయి ప్రేమించినావు, సరే ప్రేమించినామో పెళ్లి చేసుకున్నాక ఎక్కడనో ఉండాలి. ఇప్పుడు మారుతీరావు వీళ్ళ ఫాదర్, మారుతీరావు అంటే మిర్యాలగూడ టౌన్లో వీళ్ళు వైశ్యులు. వీళ్ళు ఏంటంటే మిర్యాలగూడ టౌన్లో వీళ్ళకు ఒక కౌంటోళ్లకు చాలా మంచి పేరు ఉన్నది. వీళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నదంటే కౌంటోలు మిర్యాలగూడ ప్రాంతంలోనే. ఒక 108, 110 రైస్ మిల్లులు ఉంటాయి. అక్కడ వీళ్ళకు ఒక యూనిటీ ఉంటుంది, ఒక పలుకుబడి ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. అక్కడ ఉన్న కౌంటోళ్ళు చాలా సంపన్నులు అక్కడ ఉన్నోళ్ళు. వీళ్ళు ఏం చేసారు, పెళ్లి చేసుకున్నాక ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూటు పెళ్లి చేసుకున్న ఆ వీడియోలు అన్నీ ఏం చేసారు, లోకల్ ఛానళ్ళల్లో వేయించారు. ప్రతి ఒక్కరికి తెలవాలి ఏమని, ఈ మారుతిరావు కూతురు పోయింది పలానా ప్రణయ్ని పెళ్లి చేసుకుంది అని అందరికీ తెలవాలన్నట్టుగా వీళ్ళు ఈ రకంగా మారుతిరావుని రెచ్చగొట్టిరు బాగా. ఆ రకంగా రెచ్చగొట్టిరు. తర్వాత ఆ ఇంటి ముందరికి వెళ్ళి బండి మీద పోవడము, ఈ మారుతిరావుని రెచ్చగొడుతుంటే ఏమని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ యూనిట్లు ఏమంటారంటే, అరే మీ అమ్మాయి ఏందా పోయి అట్లా వాళ్ళని పెళ్లి చేసుకున్నది, వాళ్ళకి ఏం ఆస్తులు అంతస్తులు ఏం పెద్దగా లేవు కదా అని చెప్పేసి అని అంటారు. ఇక మారుతిరావు ఆలోచించుకుంటూ ఇంకా ఆయనకు భరించలేనంత కోపం వచ్చింది. ఇక మానసిక స్థితిగా కోల్పోయిండు, విచక్షణ కోల్పోయి ఇక ఆయన ఏదో ప్లాన్ వేసిండు, ఆ ప్రణయ్ని క్లోజ్ చేయించిండు. ఇప్పుడు ప్రణయ్ని క్లోజ్ చేయించగానే ఫస్ట్ ఎవరి జీవితం ఖరాబ్ అయింది, ఈ అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోయింది. సెకండ్ మారుతిరావు కుటుంబం రోడ్డు పాలైపోయింది, ఇజ్జత్ పోయింది, జైలుకు పోయిండు. తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నాడు, ఆయన కుటుంబం రోడ్డు పాలైంది. ఫస్ట్ 2 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. ఈమెది, మళ్ళీ ఈమె అత్తమామలది. కొడుకు పోయినందుకు వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళ కుటుంబము, ఈమె కుటుంబము, మారుతిరావు కుటుంబం 3 బయటపడ్డాయి, రోడ్డున పడ్డాయి. ఇంకో విషయం ఏంది, ఈ ఎవరైతే సుపారీ తీసుకున్న గ్యాంగ్ ఉంటుంది కదా, మొన్న జడ్జిమెంట్ వచ్చాయి 7 మందికి 6 మందికి జీవిత ఖైదు, ఒకరికేమో మరణశిక్ష అని. ఆ జీవిత ఖైదు వేసిన దాంట్లో వీళ్ళ బాబాయ్ ఉన్నాడు శ్రావణ్ కుమార్. ఇప్పుడు ఆయన కుటుంబము రోడ్డు పాలైంది. ఇప్పుడు 6 జీవిత ఖైదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పాలైనాయి. ఇప్పుడు ఏంది, ఒక్క చిన్న తప్పు, ఈమె చేసిన తప్పుకు ఇన్ని కుటుంబాలు బయటపడ్డాయి. సరే తప్పు చేసింది, సరే ఆ వయసు అటువంటిది చేసింది అనుకున్నాక ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఈమె విషయం కూడా చూస్తే అమృత ప్రణయ్ పేరు ఉంటుండే, ప్రణయాన్ని తీసేసి అమృత వర్షిని అని పెట్టుకున్నది. ఆయన జనాలందరూ ఏమంటారంటే ఇంకా ప్రణయ్ తీసేసింది, ఈమె మంచిది కాదని చెప్పేసి అట్లా ప్రచారం చేస్తున్నారు. ప్రణయ్ తీసేసింది అంటే సరే ఆమె 2వ పెళ్ళి అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు. కానీ ఆమె చిన్న వయసు, చేసుకుంటే తప్పేముంది, 2వ పెళ్ళి అంటే ఎన్ని రోజులు ఇట్లనే ఉండాలి. ఆమెకు ఒక బాబు ఉన్నాడు, ఆమె లైఫ్ ఆమె చూసుకోవాలి కదా. సరే తెలిసి తెలియని వయసులో తప్పు చేసింది, తప్పు జరిగింది. ఇప్పుడు 2వ పెళ్లి చేసుకుంటే తప్పేమున్నది. దాన్ని కూడా ఒక్కొక్కరు ట్రోల్ చేస్తున్నారు. ప్రణయ్ పేరు తీసేసింది. ఇప్పుడు ఆమె బతకడానికి కోసం, సెల్ఫ్గా సంపాదించుకోవడం కోసం కొన్ని ప్రమోషన్లు చేస్తున్నది, కొన్ని వీడియోలో ఏవో చేసుకుంటా బతుకుతున్నది ఆమె. దాంతోపాటు ఆమెకు కూడా అవసరమే కదా, ఇప్పుడు ఆమెకు కూడా రక్షణ కావాలి. ప్రతిదీ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక మానవత దృక్పథం కోణంలో ఆలోచిస్తే ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆమెకు కూడా ఒక ఉండాలి కదా అండ. ఒక్కతే ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎన్ని రోజులు ఉంటుంది, ఆమె ఏజ్డ్ అయిపోయింది, పెద్ద ఏజ్ అయింది, ఆమె ఆరోగ్యం బాగలేనట్టుంది. ఈమెకంటూ ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో ఇప్పుడు అత్తమామ ఎక్కడో ఉంటారు. కాబట్టి ఎవరైనా కానీ సరే ఇట్లా నెగిటివ్గా కామెంట్లు స్ప్రెడ్ చేయకండి, నెగిటివ్గా న్యూస్.